జయహో బీసీ మీటింగ్కు విశేష స్పందన. వినుకొండ పట్టణంలో ఘనంగా జరిగిన జయహో బీసీ మీటింగ్కు భారీ సంఖ్యలో హాజరైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు. జయహో బీసీ మీటింగ్ సందర్భంగా వినుకొండ పట్టణంలోని మండల ఆఫీస్ కాంప్లెక్స్ వద్ద వినుకొండ పట్టణ రూరల్ సంబంధించినటువంటి బీసీ నాయకులతో జయహో బీసీ మీటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు, అలాగే వినుకొండ మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారిరువురు మాట్లాడుతూ బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, బీసీలంటే బ్యాక్ బోన్ అని ఈ సందర్భంగా వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ సంక్షేమ కార్యక్రమాలను పాలద్రోలే విధంగా వ్యవహరిస్తూ బీసీలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విదేశీ విద్యా పథకంతో ఎంతోమంది బీసీలను విదేశాలలో ఉంచితే ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి బీసీలను మరియు యువతను ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎదగనీయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అంతేకాకుండా పాలన మొత్తం కూడా కబంధ హస్తాల్లో చిక్కుకొని ఆ నలుగురే పరిపాలిస్తూ ప్రాంత, కుల, మత, రాజకీయ విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఈ సందర్భంగా వారు విమర్శించారు. అంతేకాకుండా ప్రతి బీసీ సోదరుడు మేల్కొని ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాబో కాలంలో బీసీలకు అత్యధికమైన పదవులను కేటాయిస్తూ వారి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తోడ్పాటును అందిస్తుందని, అదేవిధంగా చట్టసభల్లో రాజకీయంగా, వ్యాపారపరంగా, విదేశీ విద్యాపరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని వచ్చి వారికి ఎంతో సహాయ సహకారాలు అందించేలా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంతేకాకుండా బీసీలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టుతూ ప్రతి ఒక్క బీసీలు వ్యవహరించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.